అమ్మా, నేనేం పాపం చేశాను? నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పమ్మా అంటూ ఆ చిన్నారి ఏడుపు అందరినీ కదిలించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బాలికకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆమె విద్య, వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారితో వీడియో కాల్లో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన మేరుల్ల గంగామణికి భైంస మండలం కుంభివాసి నరేష్తో 15 నెలల క్రితం వివాహమైంది. కొంతకాలం బాగానే ఉన్న దంపతులకు ఓ కూతురు పుట్టింది. తర్వాత మనస్పర్ధలతో 10 ఏళ్ల క్రితం భర్త వదిలేయడంతో గంగామణి తన కూతురుతో పుట్టిన ఊరికి వచ్చి ఒంటరిగా ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటూ కొన్నేళ్లుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో కూతురు దుర్గా 6వ తరగతి చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులు, నా అనుకున్న వాళ్లు ఎవ్వరూ లేక ఒంటరి జీవితం భరించలేకపోయిన గంగామణి తన ఇంట్లోనే ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏనాటికైనా వస్తాడని అనుకున్న తండ్రి 4 ఏళ్ల కిందటే చనిపోయాడు. ఇప్పుడు తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, తండ్రి తరపు బంధువులు ఎవ్వరూ లేరు. అనాథగా మారిన బాలిక తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలని బాలిక రోధించింది. దహన సంస్కారాల కోసమని ఇంటి ముందు బాలిక ఓ వస్త్రం వేసి దాని ఎదుట కూర్చొని డబ్బులు యాచించింది. దీంతో స్థానికులు, పోలీసులు తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. ముథోల్ సర్కిల్ పోలీసులు తరపు సిఐ మల్లేష్, ఎస్ఐ సాయి కిరణ్ 8,000, ఉపాధ్యాయుడు గజానన్ 5,000 అందించి మానవత్వం చాటారు. దీంతో అభం శుభం తెలియని వయసులో తల్లికి తలకొరివి పెట్టి జన్మనిచ్చిన రుణం తీర్చుకుంది ఆ చిన్నారి. దుర్గా దయనీయ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. మంత్రి కోమటిరెడ్డి ఆ బాలికతో వీడియో కాల్లో మాట్లాడి ఓదార్చారు. అమ్మలేదని బాధపడొద్దని, తాను తండ్రిలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 సాయం చేస్తానని చెప్పిన ఆయన చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని మాటిచ్చారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బాలికను గురుకుల పాఠశాలలో చేర్చి ఉచిత విద్య అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. తల్లి అంత్యక్రియల అనంతరం బాలికతో కలెక్టర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఎవరూ లేరని బాధపడొద్దు, ధైర్యంగా ఉండాలి, మేమంతా నీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. బాగా చదువుకో, అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా బాలికకు అండగా నిలిచారు. ఆమెను ఆర్థికంగా ఆదుకుంటామని, విద్యాభ్యాసానికయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. తల్లి మరణంతో అనాదిగా మారిన చిన్నారికి ప్రభుత్వం, ప్రజలు అండగా నిలిచిన తీరు సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని మరోసారి నిరూపించింది. దుర్గా, బెల్తరోడ ఊరు. మా మమ్మీ కళ్ళు తాగింది, చచ్చిపోయింది. ఇంటి పరిస్థితులు బాగోలేక మనస్తాపానికి గురై అదే మందుకు అలవాటై ఆల్కహాల్ తీసుకొని ఉరి వేసుకొని చనిపోయింది. మేరా గంగమాయి
మామూలుగా బుజ్జి అని పిలుస్తారు బేల్తాట్ల గ్రామంలో. ఆమెకు ఒక చిన్న పాప ఉంటుంది, 11 సంవత్సరాలు, 6వ తరగతి జరుగుతుంది. తగిన వారు సాయం చేయాలి. వాళ్ళకు ఎటువంటి భూమి లేదు, ఆర్థికంగా బాగా బీదస్తులు, ఎటువంటి ఇది లేదు. ఆమె చేస్తేనే కూలి పనికి వెళ్తుండే, ఆ కూలి పని చేసుకొని బతికేది. ఆ కూలి పని ఈ రోజులలో వర్షాలు పడుతుంటే ఎటువంటి కూలి పని కూడా దొరకట్లేకపోతే ఇక ఉన్న ఖర్చు అవుతుంది. ఆమెకు కొద్దిగా డ్రింక్ కూడా అలవాటు ఉండే, ఆ డ్రింక్ తోటే కొద్దిగా ఎమోషన్తో మందు కొద్దిగా ఎక్కువై పిల్ల కూడా తీసుకొచ్చుకొని చిన్న పాప చేసుకొని నిన్న రాత్రి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది.